వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అయాజ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈరోజు హౌ ఐ స్పెండ్ మై డే అని చెప్పేసి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని మిక్స్డ్ కంటెంట్ ఉంది ఈరోజు, కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్ ఏం కాదు, జస్ట్ నార్మలే. హౌ ఐ స్పెండ్ మై డే అయాన్ష్ తోటి. అయాన్ష్తో ఎట్లా ఉంటుంది ఈరోజు. అయాన్ష్కి ఇది ఫస్ట్ సంక్రాంతి కదా, సో వీడియో తీద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఎప్పటి నుంచో వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నా. వీడియోస్ తీస్తా కానీ అప్లోడ్ చేయను, ఎందుకంటే భయం వేస్తుంది ఎట్లుంటుందో, మంచిగా ఉందో మంచిగా లేదో అని చెప్పేసి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో ఎలాగైనా యూట్యూబ్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. సో లెట్స్ సీ హౌ ఐ స్పెండ్ మై డే. అయోధ్య నుంచి అక్షంతలు వస్తున్నాయి మా లైన్కి, అవి తీసుకుంటాను నేను. అది కూడా యాడ్ చేస్తా ఆ వీడియోని కూడా. సో చూడండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మా వదిన వాళ్ళ ఇల్లు. ఎర్లీ మార్నింగ్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ అంటే 8 o'clock అట్లా 8:30 అట్లా వచ్చారు. వర్క్ కాలేదు వదినది, సో నేనే తీసుకున్నా వదిన వాళ్ళ ఇంట్లో కూడా. అండ్ ఇది మా ఇల్లు. మా ఇంటి దగ్గర కూడా మళ్ళీ నేను చూసి తీసుకున్నా. హాయ్ అయ్యో, అయాన్ష్కి మళ్ళీ పంచకట్టాను ఈరోజు. ఎందుకంటే సంక్రాంతి ఒక డైలాగ్ చూసాను నాగార్జునది, అది చెప్పిద్దామని చెప్పేసి మళ్ళీ పంచకట్టాను. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా అయాన్ష్ పంచకట్టలో. మీకు కూడా అయాన్ష్ క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తే కమెంట్ పెట్టండి క్యూట్ అయాన్ష్ అని. ఇక్కడ మధ్యలో వాయిస్ స్ట్రక్ అయింది, ఎందుకంటే అయాన్ష్ని అడిగడానికి నేను డ్యాన్స్ చేస్తున్నా. సో కెమెరా పట్టుకొని డ్యాన్స్ చేయడం వల్ల వాయిస్ స్ట్రక్ అయింది. బొమ్మతి హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి అను. అయాన్ష్ హ్యాపీ సంక్రాంతి. చూడి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. స్మైల్ చెప్పు, స్మైల్. అందరికీ హ్యాపీ. అయాన్ష్ పడుకున్నాడు ఇక్కడ. డిఫరెంట్గా పడుకుంటాడు అయాన్ష్ అయితే. ఒకసారి బోర్లో పడుకుంటాడు, ఒకసారి సైడ్కి పడుకుంటాడు, డిఫరెంట్ పోజెస్లో పడుకుంటాడు. అయాన్ష్ డిఫరెంట్గా పడుకున్నప్పుడల్లా నేను పిక్స్ తీస్తూ ఉంటా. ఆ పిక్స్ అన్ని కలిపి ఒక షార్ట్ కింద అప్లోడ్ చేస్తా. అండ్ ఇక్కడ అయాన్ష్ పడుకున్నాడు కాబట్టి నాకు ఎస్టర్డేది భోగి పనుల వీడియో అప్లోడ్ చేసేది ఉండే, సో దాన్ని కొంచెం ఎడిట్ చేస్తున్నా. సొరకాయ గారెలు ఇష్టమా వదిన నీకు? నాకు కూడా ఇష్టమే సొరకాయ గారెలు. సొరకాయ గారెలు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్. నాకు చాలా ఇష్టం సొరకాయ గారెలు అంటే. అండ్ మీలో ఎంతమందికి సొరకాయ గారెలు అంటే ఇష్టం? సొరకాయ గారెలు అంటే ఇష్టమైన వాళ్ళు కింద కమెంట్ పెట్టండి మై ఫేవరెట్ స్నాక్ అని. అండ్ ఇక్కడ మా మమ్మీని వీడియో తీయమన్నా నేను కాల్చేది. మా మమ్మీ అంటుంది మీరిద్దరు పడకుంటే ఎట్లా వీడియోలో, ఎట్లా తెలుస్తుంది మీరే కాలుస్తున్నారని. సో అందుకే మేము నవ్వుతున్నాం అక్కడ.
ఎర్రగాని సొరకాయలు అవుతుందా లేట్ అయితే నేతులైనా పచ్చడైనా కానీ గుంటులైనా కానీ మంచిగా దాని ఉప్పు కారం తగ్గట్టు అన్నీ అయితేనే ఏదైనా టేస్ట్ ఉంటుంది. చేస్తే పిండి పోయాలి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నాకు అన్ని అప్పాలు ఒకేసారి తీయరాలేదు, కష్టపడుతున్నా తీయడానికి, బట్ ఫైనల్గా తీసా. అయితే నీ కాకుండా ఉండేది తీసి అందేసినాక తీయమ్మా మరి నీకు అత్తదో రాదు, మాకు అత్తది. మేము చేసేటప్పుడు ఇట్లా అంటాం రాదు. చాలాసేపు కుస్తీ పట్టాక ఫైనల్గా ఒకేసారి వచ్చినాయండి. నువ్వు అన్నీ వేసుకో ఫస్ట్. సో ఇక్కడ సొరకాయ గారెలు రెడీ అయ్యాయి. గారెలు అయితే మంచి టేస్ట్ అండి. హాఫ్ ఆఫ్ ద గారెలు మోస్ట్లీ నేనే తిన్నా. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్లో అడగండి, నేను మా వదినతో మళ్ళీ చెప్పిస్తాను. ఆఫ్టర్ గారెలు మా పిన్ని లడ్డు చేసింది. నేను లడ్డు కట్టడం నేర్చుకుందామని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఎంత గట్టిగా ట్రై చేసినా కానీ కరెక్ట్ షేప్ రావడం లేదు నాకు. ఒక 2-3 మంచిగానే షేప్ వచ్చినాయి, బట్ ఎందుకో నాకు లూజ్గా అనిపించుడు, అవి విడిపోతాయి కావచ్చు అనిపించుడు. సో నేను ఒక 4-5 చేసా. 4-5లో కూడా 3 వరకు మంచిగా ఉన్నాయి, కానీ 2 మాత్రం కొంచెం పొడవుగా వచ్చినాయి. ఎంత మంచిగా ఉంచుదామని చెప్పినా అసలు నా వల్ల కాలేదు. అండ్ మళ్ళీ అప్పుడే అయాన్ష్ కూడా లేచి ఏడ్చిండు. సో 4 or 5 చేసి ఆపేసా. లాస్ట్ వరకు చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేటి కావచ్చు షేప్, బట్ అక్కడే ఆపేసా. 4 or 5 చేసా. అందులో కూడా ఒక 80% వరకు సక్సెస్ అయినా అనిపించింది నాకు. అయాన్ష్ అయాన్షు అయాన్ష్ అయాన్షు అయాన్షు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? చెప్పు, ఎందుకు అల్లరి చేస్తున్నావు? అల్లరి చేస్తారా అట్లా? చెప్పు. కోపపర్ మిల్లు కోపబద్దాను. ఇటు ఇటు చూడు కన్నయ్య. అయాన్ష్ అయాన్షు హే హాయ్ చెప్పు. హాయ్ 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 అన్న. హాయ్ చెప్పవా? హాయ్. సరే బాయ్ చెప్పు. మరి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఎందుకే అట్లా చూస్తా? అయాన్ష్ అప్పుడే లేచాడు, కొంచెం నిద్రమత్తులో ఉన్నాడు కదా అని చెప్పేసి నేను బయటికి తీసుకొచ్చా. అక్కడ కోళ్ళు, మేకలు, కొన్ని బర్డ్స్ అవి ఇవి ఉంటాయి. సో అయాన్ష్ వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. సో అయాన్ష్ని కాసేపు బయటికి తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి బయటికి తీసుకొచ్చా. కాసేపు అటు ఇటు చూశాడు. యాక్చువల్గా ఫస్ట్ కొంచెం నిద్రమత్తులోనే ఉండే, అంత సపోర్ట్ చేయలేదు, అంత ఎంజాయ్ చేయలేదు. కాసేపటి తర్వాత యాక్టివ్ అయి చూసిండు, అటు ఇటు వెతుక్కుంటున్నాడు కోళ్ళు ఎక్కడున్నాయని చెప్పేసి. హే ఎవ్రీవన్, ఈరోజుకైతే ఇంతే వీడియో. ఈరోజు ఏం చేశానంటే నేను ఏది స్పెషల్గా చేశానో అది మాత్రమే వీడియో తీసా. ఐ మీన్ డైలీ చేసే రొటీన్ వర్క్స్నే వీడియో తీయలేదు. అండ్ యూట్యూబ్లో ఈరోజు భోగి పనులు వీడియో అప్లోడ్ చేసా. ప్లీజ్ డూ వాచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది నేను చేసిన ఫస్ట్ వ్లాగ్, అంటే డే రొటీన్ వ్లాగ్. ఏదైనా స్పెషల్ కంటెంట్ మాత్రమే ఇప్పటివరకు వీడియో తీసా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటా, తీస్తూ ఉంటా. మీ లైక్స్ వల్ల నాకు ఇంకా పుషప్ వస్తుంది, నేను మంచిగా వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ధైర్యం వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అందరికీ.